హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నాన్ టెక్నికల్, హవల్దార్, సిబిఐసి, సిబిఎన్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ యొక్క పోస్టులు ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్న మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ అంటే ఇతర ఆర్గనైజేషన్స్, కాన్స్టిట్యూషన్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, ట్రిబ్యునల్స్ దీంట్లో ఉన్న నాన్ టెక్నికల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు మరియు హవల్దార్ పోస్టుల కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవల్దార్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఎంటీఎస్ వచ్చేసి 4887 పోస్టులు, హవల్దార్ ఇన్ సిబిఐసి మరియు సిబిఎన్. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్టెడ్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్, సిబిఎన్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో మనకు 3439 పోస్టులు అనేవి ఉన్నాయి. మరి ఒకసారి చూసుకున్నట్టయితే అప్డేటెడ్ వేకెన్సీస్ అనేది మనకు ssc.gov.in అనే ఒక వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ హవల్దార్ ఇన్ సిబిఐసి మరియు సిబిఎన్కి వచ్చేసి మనకు అనెక్సర్లో ఈ యొక్క వెబ్సైట్లో పొందపరచడం జరిగింది. దాంట్లో కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఎంటీఎస్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎంటీఎస్కి మరియు హవల్దార్ పోస్టులకి మనకు తప్పకుండా 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అది కూడా ఆగస్టు 1, 2024 వరకు ఒక 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 25 ఏజ్ మధ్యలో ఉండాలి. అంటే క్యాండిడేట్స్ బోర్న్ నాట్ బిఫోర్ 2nd ఆగస్ట్ 1999 అంటే 2nd ఆగస్ట్ 1990 కంటే ముందు మీరు జన్మించి ఉండకూడదు. అదేవిధంగా 1st ఆగస్ట్ 2006 ఆఫ్టర్ అంటే ఏదైతే 1st ఆగస్ట్ 2006 తర్వాత కూడా జన్మించండు అంటే ఇన్ బిట్వీన్ అంటే 2nd ఆగస్ట్ 1990 నుంచి వెళ్ళి 1st ఆగస్ట్ 2006 మధ్యలో జన్మించి ఉండాలి. అదేవిధంగా 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 27 ఇయర్స్ అంటే క్యాండిడేట్స్ ఎవరైతే హవల్దార్ పోస్టులకి అప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా 2nd ఆగస్ట్ 1997 నుంచి వెళ్ళి 1st ఆగస్ట్ 2006 మధ్యలో జన్మించి ఉండాలి. అంటే ఎవరైతే హవల్దార్ పోస్టులకి అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా అంటే ఇంతకుముందు చెప్పిన కదండి ఆ యొక్క 18 ఇయర్స్ నుంచి 25, 18 ఇయర్స్ నుంచి 27 ఉంది కదండి, దానికి యొక్క ఏజ్ అనేది మనం యాడ్ చేసుకొని అంటే ఎవరైతే ఆ యొక్క ఏజ్ దాటినారో ఈ యొక్క ఏజ్ యాడ్ చేసేసుకొని అప్లై చేసుకోవచ్చు. అంటే దాటిన తర్వాత ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారండి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీ మనకు 100 రూపీస్ అనేది ఉండడం జరిగింది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారు కదండి, ఉమెన్ క్యాండిడేట్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ లేదంటే పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీసెస్ మెన్ కింద ఉన్న వాళ్ళకి మనకు ఉమెన్ క్యాండిడేట్స్కి మొత్తం ఫ్రీ అండి. మిగతా మేల్ క్యాండిడేట్స్కి మాత్రము 100 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క 100 రూపీస్ అనేది మనకు భీమ్ యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదంటే వీసా డెబిట్ కార్డు, మాస్టర్ కార్డు, మాస్టర్ కార్డు, రూపే డెబిట్ కార్డు ద్వారా కూడా మనం పే చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం అప్లికేషన్ ఫీ కూడా మనకు 1st ఆగస్ట్ 2024 లోపు మనము కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లై చేసుకునేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు ఎక్కడెక్కడ ఉన్నాయంటే అంటే ఏదైతే సౌతర్న్ రీజియన్ కింద ఉన్నాయి కదండి, సౌతర్న్ రీజియన్ కింద ఉన్నాయి మాత్రమే చెప్తున్నాను. మిగతా మీకు నార్త్ జోన్లో కానీ అంటే నార్త్ రీజియన్ కానీ మిగతా వేరే రీజియన్లో మీరు చూస్ చేసుకోవాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనం ఇక్కడ చాలామంది రాస్తూ ఉంటారు కాబట్టి నేను ఇవి చెప్పడం జరుగుతుంది. అంటే ఇది మనకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచేరి ఏదైతే తెలంగాణ రీజియన్ అంటే సౌతర్న్ రీజియన్ ఉంది కదండి ఆ యొక్క దగ్గర మనం చూస్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో కూడా మనకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సాలెం, తిరుచిపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్లో మనము చూస్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాయొచ్చు. మరొకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే జూన్ 27, 2024 నుంచి స్టార్ట్ అయ్యి 31st జూలై 2024 అయిపోవడం జరుగుతుంది. లాస్ట్ డేట్ అనేది మనకు 31st జూలై 2024
ఆ రోజే మనకు లాస్ట్ డేట్ అండి. అది కూడా మనకు 11 o'clock లోపు మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, సర్వర్ అనేది బిజీ తప్పకుండా వస్తుంది. అంటే లాస్ట్ డేట్కి ముందే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క అప్లికేషన్కి మీరు అప్లై చేసుకున్నాక అప్లికేషన్ ఫీ అనేది మనం ఎప్పటివరకు పే చేయొచ్చు అంటే కొంతమంది అప్లికేషన్ ఫీ పే చేయలేకపోతే 1st August 2024 లోపు అప్లికేషన్ ఫీ అనేది మనం పే చేయొచ్చు. అదేవిధంగా మీరు ఒకవేళ అప్లై చేసుకున్నప్పుడు ఏవైనా తప్పులు దొరికితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ చేసుకోవడం ఎప్పుడు అంటే 16th August 2024 నుంచి 17th August 2024 అంటే ఈ 2 రోజులలో మనము ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఉండడం జరుగుతుందండి. ఎవరైతే తప్పులు చేస్తారో అంటే తప్పులు చేయమని చెప్తలేను, తప్పులు ఒకవేళ దొర్లితే మీరు ఈ యొక్క 2 రోజులలో మీరు అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అప్లై చేసుకున్న వాళ్ళకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో, అంటే ఏదైతే అక్టోబర్ నవంబర్ 2024 మధ్యలో ఉండడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తే ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. హెల్ప్ లైన్ నెంబర్ చూసుకున్నట్టయితే 1800-309-3063కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నదంటే సెషన్ 1 సెషన్ 2 ఉంటాయండి. సెషన్ 1 వచ్చేసి 45 minutes, సెషన్ 2 కూడా 45 minutes. ఈ రెండు కూడా మనకు ఒకటే రోజులో పెట్టడం జరుగుతుందండి. సెషన్ 1లో మనం చూసుకున్నట్టయితే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఇవనేవి 20 questions, దానికి 60 marks ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యాస్ 3 marks అండి. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, దీనికి వచ్చేసి 20 questions 60 marks అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks, అంటే 45 minutesలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు సెషన్ 2 ఉంటుందండి. సెషన్ 2కి వచ్చేసి జనరల్ అవేర్నెస్ 25 questions 75 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కూడా 25 questions 75 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. సెషన్ 2 కూడా మనకు 45 minutes అండి. ఎవరైతే ఇతర స్క్రైబ్లు యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి 60 minutes ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ సెషన్ 1. ఏదైతే సెషన్ 1 చెప్పినా కదండి, న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దీనికి మాత్రం నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మాత్రము ఈచ్ రాంగ్ ఆన్సర్కి మనం 1 mark తీసేయడం జరుగుతుంది. సెషన్ 2కి అనేది తప్పకుండా నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు MCQs అండి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు సెషన్ 1 సెషన్ 2 ఉంటుందండి. ఈ రెండు కూడా సేమ్ డేట్న మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మనము ఈ యొక్క 2 సెషన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క 2 సెషన్స్లో ఏ ఒక్క సెషన్ మనం మిస్ అయినా కూడా డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే హవల్దార్ పోస్టులు ఇన్ సిబిఐసి సిబిఎన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తప్పకుండా పాస్ అవ్వాలి. అంటే MTSకి అప్లై చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అవసరం లేదండి. ఎవరైతే హవల్దార్ ఇన్ సిబిఐసి మరియు సిబిఎన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది తప్పకుండా అండి. అంటే వాకింగ్ మనము మేల్ క్యాండిడేట్స్ అయితేనేమో 1600 meters ఇన్ 50 minutesలో కంప్లీట్ చేయాలి, 15 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితేనేమో 1 kilometer ఇన్ 20 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవల్దార్ ఇన్ సిబిఐసి మరియు సిబిఎన్కి మేల్ క్యాండిడేట్స్కి అయితేనేమో 157 centimeters అనేది ఉండాలండి. అదేవిధంగా వాళ్ళకి చెస్ట్ అనేది మనకు 81 centimeters అనేది ఉండాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ అనేది 152 centimeters ఉండాలి. ఈ యొక్క ఫీమేల్ క్యాండిడేట్స్ వెయిట్ అనేది 48 kgs అనేది ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్కి మనం అప్లై చేసుకోవాలంటే తప్పకుండా ssc.gov.in అనే వెబ్సైట్లో 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు మీకు 1 time రిజిస్ట్రేషన్ ఉంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ అప్లై నవ్ అని ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎవరైతే ssc.nic.in అనే పాత వెబ్సైట్ ఉంది కదండి, ఆ యొక్క పాత వెబ్సైట్లో మీరు ఇంతకుముందు OTR చేసుకుంటే అది చెల్లదండి. తప్పకుండా మీరు ssc.gov.in అనే వెబ్సైట్లో OTR చేసుకున్న తర్వాతనే ఈ యొక్క వెబ్సైట్కి ఈ యొక్క అప్లికేషన్స్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది కూడా మనకు ssc.gov.in అనే వెబ్సైట్లో మనకు పొందపరచడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అన్నీ కూడా మనం ssc.gov.in వెబ్సైట్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క శాంపుల్ ప్రొఫార్మా ఏదైతే మనకు 1 time రిజిస్ట్రేషన్ శాంపుల్ ప్రొఫార్మా కూడా మనకు ఏదైతే అనెక్సర్లో పొందపరచడం జరిగిందండి, థర్డ్ ఏ యొక్క అనెక్సర్లో మనకు పొందపరచడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని చూసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే
ఈ యొక్క వెబ్సైట్ మనం చూద్దామండి. ssc.gov.in వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదండి, ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం పర్సనల్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్ నేము, ఐడెంటిఫికేషన్ మార్క్స్, కాంటాక్ట్ నెంబరు మరియు ఇతర ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం పాస్వర్డ్ క్రియేషన్ చేసేసి ఆ తర్వాత మనకు లాగిన్ అయిన పాస్వర్డ్ వస్తుందండి. లాగిన్ అయిన పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ బటన్ దగ్గర క్లిక్ చేయాలండి. లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్లో కూడా మనము అడిషనల్ డీటెయిల్స్ ఏదైతే క్యాండిడేట్స్ నేషనాలిటీ, అడ్రస్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ అన్ని క్లిక్ చేసి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. మరి మా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.